వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. చిన్నారులకు సంబంధించి సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధం విధించే అంశంపై పలు దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచన. అన్నదాతలకు అండగా నిలుస్తూ సాగులో ఆధునిక మెళకువలను చేరవేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో అవార్డు అందుకున్న ఆమ్దలవలస కృషి విజ్ఞాన కేంద్రం. కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం. ఫ్లెక్సీల రగడపై పాలక వర్గం స్పందన. నరసన్నపేట మేజర్ పంచాయతీలో రగులుతున్న ఫ్లెక్సీ రగడపై సమావేశం. మంటల్లో స్కూల్ బస్సు దగ్ధం. విద్యార్థులకు త్రుటిలో తప్పిన ముప్పు. నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే విషయమై విధి విధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమ జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హోంమంత్రి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చిన్నారులకు సంబంధించి సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్లలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ మలేషియాలో మై డిజిటల్ ఐడి, పాస్పోర్ట్ వివరాలతో ఈకేవైసీ అనుసంధానం ద్వారా 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని తెలిపారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలన్న విషయంపై మంత్రుల బృందం సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎంత వయో పరిమితి విధించాలనే విషయంపై వివిధ దేశాల్లో చట్టాలను పరిశీలించాలని మంత్రుల బృందం అధికారులకు సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు పోస్టు చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హ్యాబిచువల్ అటెండర్ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దీనిపై చర్చించేందుకు గూగుల్, మెటా, ఎక్సైజ్ వంటి సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్ కంప్లైంట్స్ ఆఫీసర్లను కూడా వచ్చే సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 46 ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సహయోగ్ పోర్టల్ ద్వారా కొన్ని కేసుల విషయంలో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లాలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మరో 2కి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మోతతో వెళ్తున్న ఓ కంటైనర్ కత్తిపూడి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న క్రమంలో కోల్కతా నుంచి చెన్నై కాటన్ వేస్ట్ బండి లోడుతో వస్తున్న మరో కంటైనర్ను ఢీకొంది. వెంటనే మంటలు చెలరేగి 2 కంటైనర్ల ముందు భాగాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కాటన్ లారీ డ్రైవర్ కమల్ షేక్ సజీవ దహనమయ్యాడు. మరో 2కి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సజీవ దహనమైన డ్రైవర్ కోల్కతాకు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయినట్లు ప్రతిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపారు. అనంతరం ఎస్ఐ శ్రీహరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుట్లూరు మండల కేంద్రంలో మంటల్లో దగ్ధమైన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు. అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో ఓ స్కూల్ బస్సు మంటల్లో కాలిపోయింది. విద్యార్థులను వారు గ్రామాలకు తీసుకువెళ్తున్న క్రమంలో చింతకుంట సమీపంలోకి రాగానే బస్సు ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై విద్యార్థులను కిందకు దింపడంతో త్రుటిలో వారికి ప్రాణాపాయం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో రగులుతున్న ఫ్లెక్సీ రగడపై పాలకవర్గం స్పందించింది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో రగులుతున్న ఫ్లెక్సీల రగడపై పాలకవర్గం స్పందించింది. ఈ మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ అధికారిని మానసికంగా వేధించడం తగదని ఉప సర్పంచ్ కృష్ణబాబు పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఫ్లెక్సీలను తొలగిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ఫ్లెక్సీలు పంచాయతీ అనుమతి లేనిదే పెట్టనివ్వమన్నారు. పంచాయతీ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని ప్రశ్నించడం పేరుతో వేధింపులకు గురిచేయరాదని, పంచాయతీ ఆవరణలో ప్రెస్ మీట్ నిర్వహించరాదని అన్నారు. ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఫ్లెక్సీల రగడ జరుగుతుంది. మరి ఆ రగడ చేస్తున్న వ్యక్తి కేవలం వ్యక్తిగత ఆలోచనలతో హల్చల్ చేయడం, వ్యక్తిగత మాటలతో పంచాయతీ అధికారిని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన సందర్భంగా తెలియదు. ఒక పక్క తొలగిస్తాము అనే అధికారిని వారు హామీ ఇచ్చినప్పటికీ ప్రతిరోజు పంచాయతీ కార్యాలయానికి వచ్చి అధికారుల మీద తీవ్ర విమర్శలు చేయడం, బలవంతో మాటలు అనడం, మానసిక ఒత్తిడికి గురి చేయడం చాలా బాధాకరమైన సందర్భంగా పత్రికా ముఖంగా తెలియజేసుకుంటాం. ఇకపై పట్టణంలో ఫ్లెక్సీలు ఎవరు పెట్టదలుచుకున్నా గ్రామ పంచాయతీ అనుమతులు తప్పనిసరి చేస్తూ, అది కూడా పట్టణ ప్రజలకు, లోకల్ సిటిజన్ కు మాత్రమే అవకాశం కల్పిస్తూ రాకపోకలకి ఆటంకం లేకుండా ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీ తీర్మానంలో రాబోయే మీటింగ్ ఎజెండాలో తీర్మానం ప్రవేశపెడుతున్నాం. తొందరలో దీని మీద చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ అనుమతులు కూడా ప్రత్యేక తీర్మానం ప్రవేశిస్తూ ముఖ్యంగా పట్టణ వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యం కల్పించే దిశగా ఎజెండా తీర్మానం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ పన్నుల బకాయిదారులను ప్రశ్నించడం ఫిర్యాదుదారుడికు అనవసరపు విషయమని వార్డు సభ్యులు గుప్తా వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీకి చెందని వ్యక్తికి గ్రామ పంచాయతీ పన్నులతో సంబంధమేమిటని ప్రశ్నించారు. పన్ను బకాయిల విషయం పంచాయతీ అంతర్గత విషయమన్నారు. ఫిర్యాదుదారుడు అతిగా ప్రవర్తిస్తే పాలకవర్గం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుందని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఈవోకు పాలకవర్గం అండగా ఉంటామన్నారు. దేశమంతా చట్ట ప్రకారమే నడాలంటే ఎవరికి సాధ్యపడదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు, వెళ్తుంటారు. ఆవిడ చట్టపరమైన చర్యలు తీసుకుందా లేదా అన్న వరకే నువ్వు ఆలోచించాలి తప్పించి నువ్వు వచ్చి ఎక్కడేదో బ్లాక్ మెయిల్ చేస్తానంటే నీ మాటలకి నీకు బెదిరిపోయే వాళ్ళు ఈ పంచాయతీలో ఎవరు లేరు. పాలకవర్గం కూడా ఈవో గారికి సపోర్ట్ గా ఈ సబ్జెక్ట్ లో ఉంటాము. అది నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి పనులు చేయకుండా ఉండు. నువ్వు అదే పని మళ్ళీ చేస్తే మేము చేయవలసిన పనులు కూడా తర్వాత ఉన్నాయి, అవన్నీ చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సనా దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సనా దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని ఎమ్మెల్యే గుణశంకర్ శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్ర భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గుణశంకర్ వారి సతీమణి స్వాతి సమేతంగా సాలిగుండ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గొండు వెంకటరమణమూర్తి, కొయ్య జగదీష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిపినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. ఉదయం 8 గంటలకు మాఘశుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్వేడి ప్రసాద్లు తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తండ్రి మామిడి అప్పారావు వర్ధంతి సందర్భంగా వారి కార్యాలయంలో మండల నాయకులు చిత్రపటానికి నివాళులర్పించారు.
పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు తండ్రి మామిడి అప్పారావు 26వ వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు వారి కార్యాలయంలో మండల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు మామిడి అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా బడా వెంకటమోహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రం కొత్తూరు మండలం గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా మందస కళాశాల మ్యాథ్స్ అధ్యాపకులు బాడ వెంకటమోహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా జాయిన్ అయిన ప్రిన్సిపాల్ కు ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గోవిందపురం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా సీనియర్ ప్రిన్సిపల్ మరియు పరిసర ప్రాంత కళాశాలల అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపల్ మాట్లాడుతూ గోవిందపురం కళాశాలను భవిష్యత్తులో అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి సాయశక్తుల ప్రయత్నిస్తానని, దానికి అందరూ సహకారం అందించాలని కోరారు. తిరుమల లడ్డు కల్తీకి నిరసనగా ఆలయాల్లో శుద్ధి పూజలు చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. తిరుమల లడ్డు కల్తీ ఘటనకు నిరసనగా 2019-24 మధ్య వైసీపీ పాలనలో జరిగిన జంతుకొవ్వు కల్తీ మరియు 250 కోట్ల కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యాచరణలో భాగంగా పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆలయ దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల లడ్డు పతివ్రతను భంగం కలిగిస్తూ జంతుకొవ్వు కల్తీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఈ మహాపాపానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నిజాలు తెలియజేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ధార్మిక విలువల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని, ఇలాంటి ద్రోహాలకు ప్రజల మద్దతుతో గట్టి సమాధానమిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, పిఎస్ఎస్ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, తెలుగు యువత అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ విస్తరణ సేవల విభాగంలో ఆమ్దల్వలస కేవీకే ప్రథమ స్థానం దక్కించుకుంది. అన్నదాతలకు అండగా నిలుస్తూ సాగులో ఆధునిక మెళకువలను చేరువ చేస్తున్న ఆమ్దల్వలస కృషి విజ్ఞాన కేంద్రం రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. గుంటూరులోని లాంగ్ ఫామ్ లో జరిగిన పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఈ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆర్ శారదా జయలక్ష్మి చేతుల మీదుగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె భాగ్యలక్ష్మి ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాలో సాగు ఉత్పాదక పెంపునకు రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ కేవీకే చేస్తున్న కృషిని ఉపకులపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన కేవీకే శాస్త్రవేత్తలు సిహెచ్ బాలకృష్ణ, బి సునీత, వి హరికుమార్లను వర్సిటీ విస్తరణ సంచాలకులు జి శివనారాయణ, పరిశోధన సంచాలకులు పివి సత్యనారాయణ అభినందించారు. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు స్ఫూర్తినిస్తుందని కేవీకే ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పశువుల దానాను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాడి రైతులకు పంపిణీ చేశారు. 50% రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న పశువుల దానాను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రంగ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం సబ్సిడీపై దానా, పశుగ్రాస విత్తనాలు పాడి రైతులకు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కొరసవాడ పశు చికిత్సాలయం పశు వైద్యాధికారి డాక్టర్ పారసెలి అనిల్, పైడి రైతులు, పశువైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వజ్రం కొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ గౌరవాన్ని, సంప్రదాయాన్ని కాపాడే దిశగా వజ్రం కొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు పడింది. పూండి మదర్ తెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో సొంత నిధులు వెచ్చించి జేసీబీ సహాయంతో శ్మశాన వాటిక ప్రాంతాన్ని పూర్తిగా చదును చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమం మదర్ తెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు పుచ్చ ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు కర్ని వెంకటరమణ నాయకత్వంలో నిర్వహించబడింది. శ్మశాన వాటిక చుట్టుపక్కల
భూములు కలిగిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని పిలిపించి సర్వే నిర్వహించి అధికారికంగా హద్దులు నిర్ణయించి హద్దురాళ్లు పాతడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి త్వరలో మట్టి వేసి శ్మశాన వాటిక ఎత్తును పెంచడం, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం, అలాగే కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ దశల వారీగా పూర్తి చేయనున్నామని స్పష్టం చేశారు. అలాగే గ్రామాభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న దాతలు ముందుకు వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దాతల సహకారంతో శ్మశాన వాటికను మరింత సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు విఘ్నేష్, గణేష్, శంకర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దాతల సహకారంతో వెండి మకర తోరణాన్ని ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భీష్మ ఏకాదశి సందర్భంగా దాతల సహకారంతో లోతుగడ్డ తులసి వరప్రసాదరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు 14 కేజీల వెండి మకర తోరణాన్ని ఆవిష్కరించి అలంకరించారు. అనంతరం ఈ మకర తోరణం తయారు చేసిన శిల్పి చింద్రాడ వరప్రసాదరావు ఆచార్య దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లోతుగడ్డ లక్ష్మీనారాయణ నాయుడు, సత్యసాయి బాబా ఆర్గనైజర్, లోతుగడ్డ భగవాన్ దాస్ నాయుడు, ఎంపీటీసీ వడ్డి గౌరీకుమార్, ఎక్సైజ్ సిఐ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.